బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా మనుభోవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ చోరీ కేసులో 7 కొండలను పోలీసులు అరెస్టు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. ఆ తర్వాత 7 కొండలు గడ్డి మందు సేవించారు. పరిస్థితి విషమించడంతో గూడూరుకు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే 7 కొండలు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 7 కొండల మృతిపై మనుబోలు పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. 7 కొండల మృతిపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బాధితుడు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు పరామర్శించారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన 7 కొండలు అనే వ్యక్తి నిన్న పురుగు ముందు గడ్డి ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని పోలీసులు వేధించడం వల్ల అతను చనిపోయాడని, అది లాకప్ పెట్టుకున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ కుటుంబం గ్రామస్తులు ఆరోపణ చేస్తూ ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా గత వారం రోజులుగా 7 కొండలని పోలీసులు వివిధ కేసుల పేరుతో స్టేషన్ పిలవడం, విచారణ పేరుతో వేధించారని, విపరీతంగా కొట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల తను ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పి ఇది ఖచ్చితంగా పోలీసుల లాకప్ పెట్టేనని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత రాత్రిగా 7 కొండలో చనిపోయిన అనంతరం ఆ డెడ్ బాడీని నేరుగా గూడూరు ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి వద్ద విపరీత పరిస్థితులు నెలకొన్నాయి. డెడ్ బాడీ ఉన్నటువంటి ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ముందు మనుబోలు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి అక్కడ ఆందోళన చేసిన తర్వాత గూడూరు ఏరియా ఆసుపత్రికి వెళ్ళున్నారు. ప్రస్తుతం అక్కడంతా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. గ్రామానికి చెందినటువంటి వందలాది మంది కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ చేస్తేనే ఇది లాకప్ చేస్తేనే పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే తమ తెలిపాయని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారు. పరిస్థితులు అదుపు చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దానిపైన దృష్టి సారించింది. ప్రస్తుతం అక్కడంతా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ 7 కొండల గడ్డికి ఏం చేసేటటువంటి పరిస్థితి ఉంది. మోటార్ చేతిలో ఆయన్ని అక్కడ తీసుకొచ్చినట్టుగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.